జై కాళీ, జై జై కాళీ. ఈ యొక్క వీడియోలో మనం కాళీమాత గురించి మరియు కాళీమాత గౌరీగా ఏ విధంగా పరిణితి చెందిందో తెలుసుకుందాం. కాళీ అనగా చీకటి అనేటువంటి అర్థం ఉంది. కాళీమాత చూడటానికి అత్యంత భయంకరమైనటువంటి రూపుతో రాక్షస సంహారాన్ని చేసిన విధంగా ఎన్నో చిత్రాలు మనకు తారసపడుతుంటాయి. కలకత్తాలోను మరియు మచిలీపట్నంలో గల ఈడేపల్లిలో కూడా కాళీమాత ఉగ్ర రూపంలో దర్శనాన్ని ఇస్తుంది. ఈ కాళీమాత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీనా హిమవంతుల కుమార్తె అయిన అపర్ణ. అపర్ణ అనగా పార్వతీదేవి చిన్నప్పటి నామకరణం. నల్ల కలువల రంగులో నిగనిగలాడుతూ ఉండేది కాళీమాత. భస్మంగరావుడైన శివుడేమో తెల్లగా ఉండేవాడు. హిముడు అనగా మంచు కదా, కనుక హిమవంతుడు కూడా తెలుపే. అంతటా తెలుపు వర్ణంతో నిండిన ఆ ప్రదేశమునందు అపర్ణ మాత్రం నల్ల కలువ రంగులో ఉండేది. శివుడు అపర్ణాదేవిని కాళీ కాళీ అంటూ ఆట పట్టిస్తూ ఉండేవాడు. కాళీ అనగా నల్లపిల్ల అని అర్థం. అమ్మవారు నల్లని కలువ రంగులో ఉండేది కదా, అందుకనే ఆయన ఆ విధంగా ఆట పట్టిస్తూ ఉండేవారు. అందుకు అమ్మవారైన పార్వతి ఇష్టపూరితమైనటువంటి కోపాన్ని వహించి మరియు తపస్సును చేసి తన రూపును గౌరవర్ణానికి మార్చుకున్నది. ఈ విధంగా అపర్ణాదేవి అనగా కాళీమాత నలుపు వర్ణాన్ని విసర్జించి గౌరీమాతగా రూపాంతరాన్ని చెందింది. గౌరీమాత ఎర్రని వర్ణంలో ఉంటుంది. ఆ యొక్క విసర్జించబడిన నలుపు దేహాన్ని కాళీ అని, కాళికాదేవి అని పిలుస్తారు. రాక్షస సంహారమందు నల్లని భయంకరమైన రూపంతో కాళికాదేవిగా అవతరించింది పార్వతీదేవి. ఈ యొక్క రూపంలో ఉన్న కాళీమాతాన్ని మనం పూజించటం వలన చీకటిని తొలగించి మనలో ధైర్య సాహసాల్ని నింపుతుంది అమ్మవారు. ఈ విధంగా మనం నిమ్మకాయల యొక్క దండని చేసుకుని అమ్మకి ఎంతో భక్తి శ్రద్ధలుగా సమర్పించుకుని ప్రతిరోజు కూడా అమ్మ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం వలన మనలో ఉన్నటువంటి ధైర్య సాహసాలు ఉప్పొంగుతాయి. అమ్మ యొక్క కృపకు సదా పాత్రులవుదాం. జై కాళీ.